నిలిచిన దేవా నిన్ను ఆరాధించెదనయ్యా జీవనాధిపతి నిన్ను ఆరాధించెదనయ్యా మరణాన్ని గెలిచిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా జీవనాధిపతి నిన్నే ఆరాధించెదనయ్యా హల్లెలూయా హోసన్నా 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 ప్రాణముతో లేచిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా జీవనాధిపతి నిన్నే ఆరాధించెదనయ్యా ప్రాణముతో లేచిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా జీవనాధిపతి నిన్నే ఆరాధించెదనయ్యా హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా హోసన్నా. చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి చెప్పండి హల్లెలూయా. Hallelujah. Lift up both the hands of yours and say hallelujah. Hallelujah. Thank you Jesus. Thank you, Jesus. Hallelujah. 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 Thank you Lord. Thank you, Lord. You are the Lord and God of my life. You are the Lord and God of my life. Hallelujah. Hallelujah. Speak to us today. Speak to us today. మాతో మాట్లాడుము దేవా. మాతో మాట్లాడుము దేవా. Hallelujah. 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 My dear brothers and sisters in Jesus Christ, today every door that is closed, we are going to ask the Lord to open again. Amen. Hallelujah. Hallelujah. మూయబడిన తలుపులన్నిటినీ ప్రభు మన కోసం తెరవాలని ఈ రోజు పట్టణంను బట్టి మన కోసం ప్రభు ఈ యొక్క విషయాన్ని చేయమని మనం ప్రార్థన చేసి ఆశించి ప్రభు దగ్గర ఈ వరంను కోరుపోతున్నాం. ఈ విషయాన్ని మనం సువిశేష పట్టణంలో ఈ రోజు విన్నాం.
today's gospel is a beautiful gospel. John chapter 20 verse 19. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 19వ వచనాన్ని ఒక్కసారి ఇంగ్లీష్లోను తెలుగులోను మనం చదువుదాం. ఈ వాక్యాన్ని బట్టి ప్రభువు మూయబడిన తలుపులను ఈ రోజు తెరవబోతున్నాడు. హల్లెలూయా. Hallelujah. చదువుదాం. When it was evening, when it was evening, on that day, on that particular day, the first day of the week, the first day of the week, and the doors of the house where the disciples had met were locked for fear of the Jews. Let's all repeat together. The doors were closed. The doors were closed because of the fear of the Jews. Because of the fear of the Jews. చేతులు పైకి లేపి చెప్పండి. ఒకసారి తెలుగులో చదవమా. అది ఆదివారం సమయము. యూదులు భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. చేతులు పైకి లేపి చెప్పండి. యూదుల భయము చేత శిష్యులు తలుపులు మూసుకొని ఉండిరి. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికి ఒక ప్రశ్న. ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. హౌ క్యాన్ the disciples of Jesus get frightened and shut the door and keep inside the beautiful power that God wanted to give to them, and what made them to shut themselves? దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ దేవుని శిష్యులు, యేసుప్రభు యొక్క శిష్యులు శక్తి కలిగినటువంటి వ్యక్తులు. తరువాత వాళ్ళు ఒక్క ప్రసంగం చెప్తే 3000 మందిని మార్చగలిగినటువంటి ఆ శక్తి కలిగినటువంటి వ్యక్తులు. కుంటి వారిని చూచి లేచి నడుమని చెప్తే నడిపించే శక్తి కలిగిన వ్యక్తులు తలుపులు మూసుకొని భయపడి వాళ్ళందరూ కూడా వారి జీవితంలో చీకటి గదిలో ఉంటున్నారు. దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలారా, why is that these people who are supposed to be people of power, the people who could make even the lame people to walk, the people who could address 3,000 people and with one sermon they could change those people, such powerful people, why were shut in the dark room? What happened to them? This is my reflection with you. ఎందుకు శక్తి కలిగినటువంటి దేవుని యొక్క శిష్యులు, యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు, యేసు ప్రభు చనిపోయిన తర్వాత, పునరుత్థానమైన తర్వాత యేసు ప్రభు చెప్పిన వాక్యములన్నీ మర్చిపోయి వారి జీవితంలో ఒక గది లోపలికి వెళ్ళి, అంతే మా జీవితం అయిపోయిందండి, ఈయనను నమ్మి మా జీవితంలో ఇన్ని రోజులు ఎన్నో కలలు కన్నాం, ఆ ప్రభువే ఇశ్రాయేలు ప్రజలను రక్షిస్తాడని కలలు కన్నాము, కానీ మా జీవితం చీకటి మయముగా మారిపోయింది, మా జీవితం మూయబడిన తలుపులాగా మారిపోయింది, మేము బయటికి వెళ్ళలేని పరిస్థితి, బయటికి వెళితే మనుషులకు భయపడే పరిస్థితి. ఈ పరిస్థితి ఎట్లా వచ్చింది? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Hallelujah. 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 Can you just imagine the disciples of Jesus with whom they were there for 3 years? 3 సంవత్సరాలు యేసు ప్రభుతోనే ఉన్నటువంటి ఆ శిష్యులు తలుపులు మూసుకొని భయపడి ఉండటానికి కారణం ఏమిటి? ఈ సత్యాన్ని ప్రభు ఆత్మ మనకు నేర్పించబోతున్నాడు. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. వాళ్ళు తలుపులు మూసుకొని ఉండటానికి కారణం ఏంటంటే వారిలో ఉన్న భయం. Why they shut themselves in the upper room and they were sitting in the darkness? The people of power, the disciples of Jesus, who is a mighty God, who is the Lord and God of their life. How is that these people could shut themselves in the upper room, in the silent room, in the dark room? Fear. Say that. Fear. చెప్పండి. భయము. గట్టిగా చెప్పండి. భయము. మీలో కొందరు అంటున్నారు, భయముని ఎట్లా గట్టిగా చెప్పాలి ఫాదర్, చిన్నగానే చెప్పాలి కదా. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. My dear brothers and sisters, they were bound because they have not yet received the power of the Holy Spirit.
వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే, చీకటిలో ఉంటున్నారంటే, వాళ్ళు ఎందుకు లోపలే కూర్చున్నారంటే, వారు ఇంకా ఆత్మతో నింపబడలేదు. దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఒక్కసారి దేవుని ఆత్మను వాళ్ళు స్వీకరించుకున్నారంటే, దేవుని శక్తిని వాళ్ళు అనుభవించారంటే, పైనుండి దేవుని యొక్క శక్తి వారి మీదకి దిగి వచ్చిందంటే తలుపులు తెరవబడతాయి. Amen. ఈ ప్రపంచమంతా, వారిలో ఒకరు తోమ ఇండియాకు వస్తారు. అందుకే ముత్తంగి ఈ రోజు వచ్చింది. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలారా, మనమందరము కూడా బంధింపబడి ఉన్నాము. ఆ బంధకాలకు కారణం ఏంటంటే, మనలో ఉన్నటువంటి ఈ శరీరపు శక్తులు, భయము, ఆందోళన, సమాధానం లేకుండా తలుపులు మూసుకొని భయపడుతూ వణుకుతున్నటువంటి జీవితం మనది కాదు. హల్లెలూయా. Hallelujah. This is not my life. This is not my anointing. This is not my treasure. I am not supposed to be closed inside. I am supposed to go out and tell the people, you know who my God is. My Lord and my God is control of my life. He can take control of my life. I am supposed to proclaim to the people. రోమియోలకు రాసిన లేఖలో 9వ అధ్యాయంలో 17వ వచనంలో మీరు చదివితే మీరే చాలా ఆశ్చర్యపడిపోతారు. అరే, ఇది నా ఆస్తియా, ఈ విషయం నాకు ఎవరు చెప్పలేదు ఫాదర్ అని మీలో కొంతమందికి ఈరోజు అనిపిస్తుంది. Romans chapter 9 verse 17, if you read that, you will be shocked. In fact, you will be amazed. Because this is what God has kept in store for you. It's good to read that, what St. Paul has kept in store for you, all of us here. Let's read that. ఏలయనా నీయందు శక్తి ప్రదర్శింపబడవలెనని నా నామము ప్రపంచమంతటను ప్రకటించబడవలెనని. ఒకసారి వినండి, బాగా వినండి, అందరు వినవలసినటువంటి విషయం ఇది. నా నామము కేవలం ముత్తంగిలో కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కాదు, తెలంగాణలో కాదు, ఈ భూదిగంతముల వరకు ప్రపంచం అంతటిలో నా నామమును చాటవలయునని ఉద్దేశముతోనే నేను నిన్ను రాజును చేసి తిని. చప్పట్లు కొట్టండి, నిన్ను రాజుగా చేసి తిని. హల్లెలూయా, హల్లెలూయా. మగవాళ్ళందరూ చేతులెత్తి చెప్పండి, నేను రాజా, నేను రాజు, రాణి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి ఆడవాళ్ళందరూ చెప్పండి, నేను రాణి, నేను రాణి. హల్లెలూయా, హల్లెలూయా. రాజులు రాణులు అందరి చేతులెత్తి చెప్పండి, మేము రాజులము రాణులము, మేము రాజులము రాణులము. ఇదే మా ఆస్తి, ఇదే మా ఆస్తి. మూయబడి కట్టబడి బంధింపబడి చీకటిలో ఉండటానికి మేము ఈ భూలోకానికి రాలేదు. We are not the people. We are not the people who have to be inside the shut door. Who have to be inside the shut door. We are people of power. We are people of power. We will bring forth the power. We will bring forth the power to the whole world. To the whole world. We have people of power. We are people of power. Hallelujah. Hallelujah. కొంతమంది చేతులు ఎత్తట్లేదు, ఆ శక్తి మీ మీదకి రాదు. చేతులెత్తి చెప్పండి, హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇది మా శక్తి కాదు, ఇది నా శక్తి కాదు, ఇది మా బలము కాదు. ఇది నా బలము కాదు. ఒక్కసారి దేవుని శక్తి మా మీదకి వచ్చిందంటే, ఒక్కసారి దేవుని శక్తి మా మీదకి వచ్చిందంటే మూయబడిన తలుపులు తెరవబడును. మూయబడిన తలుపులు తెరవబడును. ఆమేన్. The moment the power of the Almighty God, the moment the power of the Almighty God comes upon us, every door will open. Every door will open. Amen. Hallelujah. Hallelujah. చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొట్టి పాడండి. Give a mighty clap to the Lord and praise God and worship God. Today the Holy Spirit will break open every shut door. Amen. ఈ రోజు పరిశుద్ధాత్మ మూయబడిన తలుపులను తెరచి మిమ్మల్ని అభిషేకం చేసి శాంతితో నింపి సువార్త బోధకులుగా మార్చబోతున్నారు. నమ్మితే చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొట్టు పాడండి. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్. గివ్ ఎ మైటీ క్లాప్ టు ది లార్డ్ అండ్ ప్రైజ్ గాడ్.
శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. చేతులు పైకి లేపి థ్యాంక్ యూ లార్డ్, నాట్ బై మై పవర్, నాట్ బై మై మైండ్, బట్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. టుడే గాడ్ ఆఫ్ డెలివరెన్స్ విల్ హీల్ మీ. హల్లెలూయా 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 హల్లెలూయా. నా శక్తి శూన్యం, నీ శక్తి శూన్యం, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. నా శక్తి శూన్యం, నీ శక్తి శూన్యం, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ లిఫ్టింగ్ అప్ యువర్ హ్యాండ్స్, క్లాపింగ్ యువర్ హ్యాండ్స్. జయం 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 దేవుని ఆత్మలో, జయం 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 దేవుని ఆత్మలో, జయం 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 దేవుని ఆత్మలో. హల్లెలూయా జయం 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 దేవుని ఆత్మలో, జయం జయం దేవుని ఆత్మలో. జయం జయం దేవుని ఆత్మలో. Just lift up your hands and close your eyes and repeat after me. చేతులు పైకి లేపండి, కళ్ళు మూసుకోండి, నాతో పాటు మీరు కూడా చెప్పండి. జీసస్ Jesus, today today help us to know help us to know where we are bound, where we are bound, how the devil has shut the door of miracle. how the devil has shut the door of miracles. Give us the methodology Give us that methodology to open the door of miracle. to open the door of miracles. రెండు చేతులెత్తి నాతో పాటు చెప్పండి. యేసయ్యా, యేసయ్యా, మూయబడిన తలుపులు మూసి ఉండగా మూయబడిన తలుపులు మూసి ఉండగా నీ శిష్యుల మధ్యలోనికి వెళ్ళి నీ శిష్యుల మధ్యలోనికి వెళ్ళి శాంతి కలుగునుగాక అని పలికి శాంతి కలుగునుగాక అని పలికి వారి మీద నీ శ్వాసను ఊది వారి మీద నీ శ్వాసను ఊది తండ్రి నన్ను పంపినట్లు తండ్రి నిన్ను పంపినట్లు మీరు కూడా వెళ్ళండి మీరు కూడా వెళ్ళండి అని పలికినట్లు అని పలికినట్లు ఈ రోజు ఈ రోజు మా మీద నీ శ్వాసను ఊది మా మీద నీ శ్వాసను ఊది మమ్ము కూడా మమ్ము కూడా ఈ ప్రపంచానికి ఈ ప్రపంచానికి సాక్షులుగా పంపాలని ఆశించి ప్రార్థిస్తున్నాం. సాక్షులుగా ఉండాలని ఆశించి ప్రార్థిస్తున్నాను. Yes Lord. Yes Lord. Saint Thomas said, Saint Thomas said, you are my Lord and God. you are my Lord and my God. You are the God of my every situation. You are the God of my every situation. Right now, Right now, every door that is closed, every door that is closed, today, today, breathe upon me the power of your Holy Spirit. Breathe upon me the power of the Holy Spirit. When the Holy Spirit comes, Let the Holy Spirit come. every door that is shut will be opening. Every door that is shut to be opening. Teach us today. teach us today. Give us the key how to open them today. Give us that key How out to open it today. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. My dear brothers and sisters, are you ready for the doors to open? ఎంతమంది మీలో ఆ అద్భుత తలుపులు ఈ రోజు ప్రసంగంలో ప్రభు తెరవబోతున్నాడని ఆశతో, వాంఛతో, విశ్వాసంతో ఎదురు చూస్తున్నారో వాళ్ళ చేతులెత్తి ఒకసారి చప్పట్లు కొట్టాలి.
So for those who are ready, I'm going to share with you today, those who are ready to open the door, how to open it. ఇలా మూయబడినటువంటి తలుపులను మన జీవితంలో మనము దేవుడు దిగి వచ్చి తెరవాలంటే ఏమి చేయాలని సత్యమును ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తాడు. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నిజంగా చెప్పాలంటే మనం ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం కావున ప్రభువే దిగి వచ్చి ఆయనే మన కోసం చేస్తాడు. Amen. Praise the Lord. Praise the Lord. Because some of us are saying, Father, we have tried all the possible methods, you know. We tried all the possible methods. Nothing is opening up. Everywhere we see the closed door. And that is why, because you and me are helpless. We are already wounded. We are broken. We are restless without peace. Somebody has to come and help us. And that role Jesus is going to take within a short time now. Praise the Lord. Praise the Lord. మనము కూడా ఆ పరిస్థితిలో ఉన్నాం కావున ప్రభువే దిగి వచ్చి ఈ సత్యములను ఈ మార్గములను మనకు దయచేస్తూ పాపం ఈ ప్రజలు మూయబడిన తలుపులు తెరవలేక వారి జీవితంలో కృంగిపోయి భయపడి ఏడుస్తూ నిరుత్సాహముతో నింపబడిన బిడ్డలకు నేనే వెళ్తానని చెప్పి ప్రభు ఈ మార్గంలో మనలందరినీ కొంతసేపట్లో నడిపించబోతున్నాడు. హల్లెలూయా. Hallelujah. He's a good God and he will do that for us. Amen. ఆయన మంచి దేవుడు, తప్పక మనకు చేస్తాడు. Amen. So with great expectation continue to hear God's word. Praise the Lord. Praise the Lord. Let's listen how the Lord did that for the disciples so that he will do that for us. John chapter 20 verse 19. ఈ విషయాన్ని యేసు ప్రభు ఎట్లా శిష్యుల మధ్యలో నిలబడి చేయగలిగాడు ఆ సత్యమును యోహాను శుభవార్త 20వ అధ్యాయం 19వ వచనంలో మనము ఇప్పుడు చదువుదాం. అది ఆదివార సమయం. యూదుల భయమిచ్చే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, అందరు కుడి చేతిని పైకి లేపి చెప్పండి, ఇది మొదటి సందేశం. యేసు వచ్చి వారి మధ్య నిలువబడ్డాడు. చాలు, ఇది ఫస్ట్ రహస్యం. లెట్స్ లెర్న్ దట్ ఫ్రమ్ ఇంగ్లీష్ బైబిల్. Jesus came and stood among them. Repeat this please. Jesus came And stood stood among them. among them. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. You know what the Bible is teaching us? When we are struggling like that, when we feel nothing is working out, I feel lonely, there is nobody to help me, everything is closed, I am a gone case. In that situation, Jesus is willing to come and stand among that situation. Amen. Praise the Lord. Praise the Lord. వాళ్ళ మధ్యలో యేసు ప్రభు వచ్చి నిలిచిపోతున్నాడు. అక్కడికి వచ్చి నిలబడుతూ ఉన్నాడు. ఆ పరిస్థితిలో ప్రభు వచ్చి నిలబడుతున్నాడు. ఇది ఎట్లా ఉన్నదంటే, మీరు ముత్తంగికి ఎందుకు వచ్చారు? వై డిడ్ యు కమ్ టు ముత్తంగి? ఎందుకు వచ్చారు? నేను ఈ సమస్యలో ఉన్నాను, ఈ బాధలలో ఉన్నాను, నాకు ఆన్సర్ దొరకాలి, నాకు ఈ ఆన్సర్ కావాలి, ఈ స్వస్థత కావాలని మీరు వస్తుంటే ప్రభు ఏమంటున్నాడంటే, మీకు స్వస్థత మాత్రం కాదు, నేనే వచ్చి మీ మధ్యలో నిలబడబోతున్నాను. హల్లెలూయా. Hallelujah. ఇది గొప్ప ఆస్తి కదా. స్వస్థత కంటే గొప్ప ఆస్తి ఏంటిది? ప్రభువే మన మధ్యలో వచ్చి, అమ్మా నీవు ఒంటరిగా లేవమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు నా జీవితంలో ప్రభువా నేను ఒంటరిగా కళ్ళు మూసుకొని, కొన్నిసార్లు తలుపులు మూసుకొని చీకటి గదిలోనికి వెళ్ళి ఎవరికి తెలియకుండా నేను ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నానని నీవు చెప్పవద్దు. నీవు ఒంటరిగా ఉన్నట్టు అనిపించిన ఆ చీకటి గదిలో కూడా నేను నీ మధ్యలోనికి రాబోతున్నాను. This is a good news. Jesus is trying to tell us, you are not alone. You don't need to cry alone. You don't need to go to your dark room. You don't need to go and say, I'm alone. There is nobody to care for me. There is nobody who sees me. No, there is no place you can escape me. I will always stand amidst that problem.
యోహాను శుభవార్తలో 1వ అధ్యాయంలో 14వ వచనంలో మీరు చదివితే ప్రభు ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడో మొట్టమొదటిగా యోహాను శుభవార్తలో చాలా చక్కటి ఒక సందేశాన్ని మనం వింటున్నాం. జాన్ చాప్టర్ 1:14 we hear why Jesus came to this world. You know what the Bible says very clearly? ఆయన మన మధ్యలో జీవించెను, నివసించెను. ఆయన నివాస స్థలం. చాలా మంది ఏమనుకుంటున్నారంటే దేవుడు పరలోకంలో ఉంటాడు, అక్కడ నుంచి రిమోట్ కంట్రోల్ చేస్తాడు, చాలా మంది అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రభు చెప్తున్నాడు, నేను పరలోకంలో కాదు, మీ మధ్యలో నివసించే దేవుడు. Amen. Praise the Lord. అందుకే ప్రభు వాళ్ళ మధ్యలోనికి వచ్చి అట్లా నిలుస్తున్నాడు. వాళ్ళందరూ అనుకున్నారు మన జీవితం అంతే, ఎవరికి తెలీదు, అయ్యో ఈ యూదులకు భయపడి మనకు ఎవరు సహాయం లేక మనం ఒంటరిగా అయిపోయాము, మనకు సేఫ్టీ లేదని వాళ్ళు చీకటి గదిలో ఉంటే ప్రభు చెప్తున్నాడు, నేను ఈ చీకటి గదిలో కూడా మీ మధ్యలో ఉండి మీరు అనుభవించే దుఃఖ బాధలను నేను కూడా పాలు పంచుకోవటానికి నేను మీ మధ్యలోనే ఉన్నాను. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. You know what the Lord wanted to convey when he says he came and stood among them? You know what he wanted to say? Whatever you are experiencing, whatever problem you are going through, you are not away from me. You are part of my life, part and parcel of my life. Whatever happens to your flesh, it happens to me. అందుకే మీరు కొన్నిసార్లు బైబిల్లో చదివితే మీరు ఆశ్చర్యపడిపోతారు. ఏ పుస్తకంలో ఏ మతంలో ఉన్నటువంటి సత్యం ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఏ మతంలో కూడా దేవుడు ప్రజల మధ్యలోనికి వచ్చి వాళ్ళు ఏడిస్తే ప్రభు కూడా ఏడ్చినట్టు ఎక్కడ చదవలేదు, బైబిల్లో ఉన్నది. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. There is no religion where I have gone through, where I have read in any of the religion, any books like that, where God himself comes amidst them. When people are crying, he will also start crying. మార్తా మరియమ్మ ఏడుస్తుంటే తట్టుకోలేక, ఎవరంటే ఏడుస్తారు మామూలుగా? దేవుడు ఏడుస్తాడా, మనుషులు ఏడుస్తారా? మనుషులు ఏడుస్తారు. హల్లెలూయా. మనుషులు అనుభవించే వేదనను ఇంకొక మనిషి ఎవరికైనా ఏదైనా జరిగిపోతే, ఎవరైనా ఏడుస్తుంటే మనకే తెలియకుండా మనకు కన్నీళ్ళు వస్తుంది. మీకు నిజంగా రాతి గుండె లేకపోతే వస్తుంది. కొంతమందికి రాతి గుండె ఏది జరిగినా ఇట్లానే ఉంటారు. వాళ్ళు వదిలిపెట్టండి, మామూలుగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరిలో ఆ తనం ఉన్నది. కావున అటువంటి మంచి తనముతో మనుషులు అనుభవించే వేదన దుఃఖములను భరించటానికి, వాళ్ళతో కలిసి నవ్వటానికి, వాళ్ళతో కలిసి ఏడవటానికి, వాళ్ళ జీవితంలో నేను ఉన్నానని చెప్పటానికి, వాళ్ళ మధ్యలోనికి జీవించటానికి యేసు ప్రభు వస్తున్నాడు. ఇది శుభవార్త. దిస్ ఇస్ ఎ గుడ్ న్యూస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఒకసారి ఒక తల్లి ముత్తంగికి వచ్చి ఆమె ఇలా నాతో అన్నది, ఫాదర్ గారండి, నా ఫాదర్ సహోదరుని ఎందుకు బావిలో పడేసి చంపేశారు. వన్ లేడీ కేమ్ టు మీ అండ్ షీ టోల్డ్ మీ, ఫాదర్, వై మై బ్రదర్ was killed like that and they put his body in the well like that? Why it happened to my brother like that? And she said, Father, I cannot forgive God. నేను దేవుని కూడా మన్నించలేకపోతున్నాను. అసలు దేవుడు ఎందుకు నా సొంత మరి సహోదరుని తీసుకుపోయి చంపేసి మరి బావిలో పడేశాడు? అసలు దేవుని మీద కూడా నాకు నమ్మకం లేదు. I have lost hope, even faith even in God. And she was saying like that. నేను ఎన్ని మార్గములు చెప్పి సలహాలు ఇచ్చి, how many counseling I was trying to do, nothing was working out. ఆమెకి ఎన్ని చెప్పినా ఆమె వినట్లేదు. ఆమె చెప్తుంది, ఫాదర్, అసలు దేవుడు ఎందుకు ఫాదర్ ఇట్లా చేశారు? Why did God do this to me? I could not console her. Suddenly I closed my eyes and then I got this inspiration. నేను కళ్ళు మూసుకుని ప్రార్థిస్తే ప్రభు నాకు ఈ ప్రేరేపణని ఇచ్చాడు. ఆ ప్రేరేపణ ఏంటంటే, ఆమెకి చెప్పు, నీ సహోదరుడు గురువు చనిపోయాడు కదా, చనిపోయిన గురువు గురించి ఆలోచించకు, ఫాదర్ సిరిల్ నీ సహోదరుగా అంగీకరించుకో అని చెప్పిన వెంటనే ఎక్కడ కన్నీళ్ళు పోయిందో నాకే తెలియదు. Praise the Lord. The moment I said, one brother is no more about a priest who is dead, you are all the time thinking about him. What about if you can accept Father Cyril as your own brother, as a brother priest? Why don't you think about him and start praying for him? She said, I am so happy that you accepted me as your own brother. ఒక రోజు కర్ణాపురంలో ఉన్నప్పుడు, when I was in Karnapuram, one lady came. She was sitting in the crowd. ఆ గుంపులో కూర్చున్నది.
కూర్చొని అక్కడ కూర్చొని చాలా ఏమంటారు ఆందోళనతో కనిపిస్తుంది, ఏడుస్తున్నటువంటి పరిస్థితి. షీ వాజ్ లుకింగ్ వెరీ సాడ్, గ్లూమీ, అండ్ షీ వాజ్ అబౌట్ టు క్రై లైక్ దాట్. అట్ దిస్ మూమెంట్ as I was passing that way, I seemed to have called her Amma like that. That's all I have said. I was just passing by that way and I said Amma like that, mother like that, Amma like that. And she told me, Father, you know, I was so much worried because my son has gone to America for his studies. I love him so much. నా తనయుడు అమెరికాకు వెళ్ళాడు డాక్టర్ చదవటానికి. ఆయన వెళ్ళిన తర్వాత నా తనయుడిని ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేను. కావున ఆయన మీద ఉన్న ప్రేమ చేత అయ్యో నా కొడుకు అక్కడ ఉన్నాడే, నేను ఇక్కడ ఉన్నానని ఆలోచిస్తుంటే ఆ టైంలోనే నా కొడుకు ఎట్లా నన్ను పిలుస్తాడో అలాగే నా దగ్గరకు వచ్చి అమ్మా అన్నారు. నా బాధలన్నీ తొలగిపోయింది. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. This is what God wants to convey to each one of us. He says, I want to be with you. I want to stand among you. I want to share your problem. I want to participate in your history, in your suffering. నీవు అనుభవించే దుఃఖములో, బాధలలో, కష్టాలలో నేను కూడా వచ్చి మీ మధ్యలో నివసిస్తూ మీ జీవితంలో ఉన్నటువంటి బాధలలో నేను కూడా పాలుపంచుకోవాలని మీ దగ్గరికి వస్తున్నానని ప్రభు మన మధ్యలో ఉండాలని ఆశించే దేవుడని మనతో సెలవిస్తున్నాడు. హల్లెలూయా. వారి మధ్యలో నిలబడి ఏమి చెప్తున్నాడు? నిలబడిన వెంటనే ఆయనకి తెలిసిన విషయం ఏంటంటే వీరికి కావలసినది ఇప్పుడు స్వస్థత కాదు, వీరికి కావలసినది ఒక్క మాట. సెకండ్ పాయింట్, the moment he stood among them, what he observed in them was somebody to speak a word of consolation. ప్రేమతో కూడినటువంటి ఒక్క మాట చాలు వారి జీవితమే ధన్యమైపోతుందని ప్రభు ఏం చెప్తున్నాడు? నోరు తెరచి ఒక్క మాట చెప్తున్నాడు. ఆ మాటే మీకు శాంతి కలుగునుగాక. నిలబడడం మాత్రం కాదు, నిలబడితే మాత్రం చాలదు. కొంతమంది వచ్చి నిలబడతారు, రాయిలాగా అట్లా నిలబడుతుంటారు. కానీ దగ్గరికి వచ్చి ఎందుకమ్మా ఏడుస్తున్నావు, నేనున్నాను కదా, నేను మీకోసం ప్రార్థిస్తాను కదా, ఏం కాదమ్మా నీవు గెలుస్తావమ్మా. ఒక మాట మనం వింటే మనకు ఏ విధంగా ఓదార్పు కలుగుతుందో ఆ మాటను రెండవదిగా యేసు ప్రభు వాళ్ళతో పలుకుతున్నాడు. వీఆర్ ఆల్ లుకింగ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ కన్సోలేషన్, ఎ కంఫర్ట్. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. సో మనకు కావలసినది వెండి బంగారం కాదు, విలువైన వస్తువులు కాదు, ఎవరో ఒకరు వచ్చి మమ్మల్ని ఓదార్చిన మాటలు చెప్పాలని. మనల్ని బాధలలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు ఏడవద్దమ్మా, మీ దేవుడు ఎవరు తెలుసా, దేవుడు మీతో ఉన్నాడమ్మా, మీకు శాంతి కలుగుతుందమ్మా, మీకు అన్ని మంచిగా జరుగుతుందమ్మా అని ఒకరు మాట చెప్తే ఏ విధంగా ఓదార్పు కలుగుతుందో ఆ మాటను యేసు ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు, మీకు శాంతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. చూడండి, ఒక్కొక్క స్థాయిలో యేసు ప్రభు వారిని ఆ తలుపులు తెరవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. మొట్టమొదటిగా ప్రభు ఏం చేశాడు? వాళ్ళ మధ్యలోనికి వచ్చి నిలబడ్డాడు. నిలబడడం మాత్రమే కాదు, వాళ్ళతో పాటు ఒక మాట చెప్తున్నాడు, మీకు శాంతి కలుగునుగాక. ఫస్ట్ స్టెప్ వాట్ జీసస్ టుక్ టు ఓపెన్ ద డోర్ ఆఫ్ దేర్ door that was closed in their life, the door of miracle that was closed in their life. The first thing is he comes and stands amidst them. And the second thing what Jesus does is he opens his mouth and starts sharing one word, peace be with you. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. రెండు చేతులు పైకి లేపి చెప్పండి, ప్రభువా మేము కూడా అటువంటి దర్శనమును చూడాలని, నీవు మా మధ్యలోనికి వస్తావని ఆశతో వేచి ఉన్నాం. యేసయ్యా, మా ఇంటిలో సమస్యలు ఉన్నాయి ప్రభువా, అశాంతితో ఉన్నామయ్యా. ఆ ఒక్క మాట కోసం మేము వేచి ఉన్నామయ్యా. జీసస్, we don't have peace at home. We are troubled, Lord. In our personal life, in our family life, in the society. We are also broken and wounded. We feel like closing the door. We feel like closing the door. We feel like going all alone.
We feel like going all alone and cry all alone. and cry all alone. Yes, Lord. Yes, Lord. Certain things we cannot share with anybody. Certain things we cannot share with anybody. In our moments of sorrow, In our moments of sorrow, in moment of restlessness, in the moments of restlessness, we want you to come, Lord. we want you to come, Lord. We want you to speak that word, Lord. We want you to speak that word, Lord. Yesaya, Yesaya. అప్పుడప్పుడు అప్పుడప్పుడు మాకు కష్టాలు కలిగినప్పుడు, మాకు కష్టాలు కలిగినప్పుడు, బయట లోకంలో నవ్వుతూ ఉన్నాము, బయట లోకములో నవ్వుతూ ఉన్నాము, కానీ ఒంటరిగా వెళ్ళి ఏకాకిగా ఉన్న పరిస్థితిలో, తలుపులు మూసుకొని ఎవ్వరికి చెప్పలేక ఏడుస్తున్న పరిస్థితులు మాకు కూడా ఉన్నదయ్యా. ఈ పరిస్థితిలో మా మధ్యలోనికి రండయ్యా. నీవు మాత్రం మా మధ్యలో నడిస్తే, ఈ పరిస్థితిలో మాతో నిలబడితే, శాంతి కలుగునుగాక అని చెప్పితే, మా జీవితమే ధన్యమవును ప్రభువా. యేసయ్యా, ఆ ఒక్క మాట కోసమే వేచి ఉన్నామయ్యా. ఆ ఒక్క మాట పలుకవా యేసయ్యా. నా జీవితాన్ని దీవించవా యేసయ్యా. గాయపడిన మా హృదయాన్ని స్వస్థపరచవా యేసయ్యా. Jesus, we want that one word, Lord. One comforting word. We are in need of peace, Lord. We are in need of peace, Lord. We are in need of joy, Lord. We are in need of joy, Lord. Just one word, Lord. Just one word, Lord. Just one word, Lord. Just one word, Lord. Please speak to us. Please speak to us. Your disciples were comforted. That comforted. They received joy. They received joy. When you spoke to them, and you spoke to them. Peace be with you. Peace be with you. ఆ ఒక్క మాట కోసం మేము కూడా వేచి ఉన్నామయ్యా. We are also longing for that one word, Lord. యేసు, ఆ ఒక్క మాట పలుకయ్యా. నన్ను దీవించయ్యా. మా తలుపులను తెరువమయ్యా. ప్రభువా, చీకటి మయమై ఉన్న లోకములో ఒకే ఒక్క మాట చెప్పావు. వెలుగు కలుగునుగాక. చీకటి మాయమైపోయిందయ్యా. ఓ గాడ్, in the moment of darkness, in the first creation, everything was looking dark. So void. You spoke to one word, Lord. Let there be light. And the darkness left that place, Lord. Jesus, we are longing for that one word, Lord. Speak to us, Lord. చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని ప్రభుతో అడగండి. ఒక మాట పలుకవా నా యేసయ్యా. అయ్యా, ఒక మాట పలుకవా నా యేసయ్యా. నా హృదయం సంతోషించును, నా తనువు స్వస్థత పొందును. ఒక మాట పలుకవా నా యేసయ్యా. ఒక మాట
అయ్యా ఒక్క మాట పలుకవా నా యేసయ్యా ఒక్క మాట పలుకవా నా యేసయ్యా తల్లి నన్ను మరచినను మరువనన్న నా దేవా తల్లి నన్ను మరచినను మరువనన్న నా దేవా ఒక్క మాట పలుకవా నా యేసయ్యా ఒక్క మాట పలుకవా నా యేసయ్యా జీవితంలో భారముతో ఎవరికి చెప్పలేక జీవితంలో భారముతో ఎవరికి చెప్పలేక నీ పాదం చేరితిమి ఓ నా యేసయ్యా నీ పాదం చేరితిమి ఓ నా యేసయ్యా నీ పాదం చేరితిని యేసయ్యా నీ పాదం చేరితిమి చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ ఒక్క మాట అయ్యా ఒక్క మాట అయ్యా ఒక్క మాట పలుకవా నా యేసయ్యా మాట పలుకవా నా యేసయ్యా ఒక్క మాట పలుకవా నా యేసయ్యా ఒక్క మాట పలుకవా నా యేసయ్యా 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 ఒక్క మాట పలుకవా నా యేసయ్యా ఒక్క మాట పలుకవా నా యేసయ్యా ఎక్కడ చూసినా నాకు చీకటియే కనిపిస్తుంది ఎక్కడ చూసినా నాకు చీకటి కనిపిస్తుంది ఎక్కడ చూసినా నాకు వేదనయే కనిపిస్తుంది ఎక్కడ చూసినా నాకు వేదన కనిపిస్తుంది ఒక్క మాట పలుకవా నా యేసయ్యా ఒక్క మాట పలుకవా నా యేసయ్యా ఎవరి యొద్దకు మేము వెళ్ళగలమయ్యా ఎవరి యొద్దకు మేము వెళ్ళగలమయ్యా ఒక్క మాట పలుకవా నా యేసయ్యా చేతులు పైకి లేపి కళ్ళు మూసుకొని పాడుదాం అయ్యా ఒక్క మాట పలుకవా నా యేసయ్యా ఒక్క మాట పలుకవా నా యేసయ్యా శాంతి కలుగును గాక అని ఒక్క మాట పలుకవా నా యేసయ్యా శాంతి కలుగును గాక ఒక్క మాట పలుకవా నా యేసయ్యా జయం నాకు నేడే జయం నాకు ఒక్క మాట పలికిన జయం నాకు అయ్యా ఒక్క మాట అయ్యా ఒక్క మాట అయ్యా ఒక్క మాట పలుకవా నా యేసయ్యా ఒక్క మాట పలుకవా నా యేసయ్యా 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 చేతులు పైకి లేపి చెప్పండి యేసయ్యా మేము ఉన్న పరిస్థితిలో మేమున్న
పరిస్థితిలో ఆ ఒక్క మాట చాలయ్యా. ఆ ఒక్క మాట చాలయ్యా. జీసస్, జీసస్, we are troubled, we are troubled, we are broken, We are broken. we are shattered, We are shattered. we are in darkness. We are in darkness. I know I know you will speak that one word for me today, you will speak that one word for me today, and I will be healed. and I will be healed. Amen. You will open the doors You will open the doors that was shut for me that was shut for me. till today. If today I will be blessed. I will be blessed. Hallelujah. Hallelujah. Today is the day. Today is the day. God will open the doors for me. God will open the doors for me. Amen. ఈ రోజు ఆ రోజు ఈరోజే ఆ రోజు. మూయబడిన తలుపులు తెరవబడే రోజు. మూయబడిన తలుపులు తెరవబడే రోజు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. Hallelujah. Lift up your hands and say hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Are you walking along with Jesus? దేవునితో పాటు మీరు కూడా నడుస్తున్నారా? మాట్లాడుతున్నటువంటి విషయాలు మీకు అర్థమవుతుందా? You are able to understand. First thing is Jesus came and stood among them. యేసు ప్రభు వచ్చి వాళ్ళ మధ్యలో నిలబడి, రెండవదిగా ప్రభు మీకు శాంతి కలుగునుగాక అని మాట చెప్తున్నాడు. ఫస్ట్ థింగ్ ఇస్ జీసస్ కేమ్ అండ్ స్టూడ్ అమంగ్ దెమ్, అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ జీసస్ స్పోక్ ద వర్డ్ పీస్ బీ విత్ యూ. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. You see how the Lord is going to take you close to the opening of the door of miracle for you and me. మూడవది, third stage in John's Gospel chapter 20 verse 20. Please read the third step. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 20వ వచనం, మూడవ స్థాయి, మూడవ మార్గం యేసు ప్రభు తలుపులు తెరవటానికి చదువుదాం. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా, ఆయన దేనిని చూపిస్తున్నాడు? చేతులను చాపుతున్నాడు. తర్వాత తన ప్రక్కను వారికి చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇవి రెండిటిని చూపిస్తున్నాడు. మర్చిపోవద్దు. తర్వాత మిమ్మల్ని అడుగుతాను. జీసస్ ఈస్ షోయింగ్ టూ థింగ్స్ టు దెమ్. ప్లీజ్ రీడ్ దట్. He showed them He showed them his hands And his side. and his side. See, two things Jesus is showing to them. He showed them his hands. He showed them his side. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. దీనికి అర్థం ఏమిటని ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థించినప్పుడు ప్రభు ఇచ్చిన ప్రేరేపణను మీతో పంచుకుంటాను. I will share with you what the Lord given to me as a revelation, as a message for me. Maybe if it is good for you, it will be good for you and for your whole family. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. What the Lord wanted to convey to them was, see these hands. ఈ చేతులను చూడండి. ఈ చేతులను చూసినప్పుడు మీకు ఏమి గుర్తుకు రావాలి? ప్రభువు ఆ గాయములను వారికి చూపిస్తూ ఉన్నాడు. జీసస్ ఈస్ షోయింగ్ దమ్ హిస్ హ్యాండ్స్ and he is telling them, do you remember these are the hands that was wounded for you on the cross? ఈ చేతులే మీకోసం సిలువలో గాయపడిన ఆ హస్తములు. ఈ గాయపడిన హస్తములు మీకు అందించే సందేశం ఏంటంటే, ఈ గాయపడిన హస్తముచే మీ గాయాలను నేను మాన్పబోతున్నాను. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనానుసారం, నా గాయముల ద్వారా మిమ్మల్ని నేను స్వస్థపరుస్తానని ప్రభు పలికిన మాట అప్పుడు వారికి గుర్తుకు రావాలని ప్రభు తన చేతులను చాపి చూపిస్తున్నాడు. చూడమ్మా, ఈ చేతులలోనే వారు మొలలతో చీరలతో కొట్టి చంపినప్పుడు రక్తం కారినటువంటి ఈ హస్తం మిమ్మల్ని ఎప్పుడు చేయి విడవదు. ఈ చేతులతో ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆదుకుంటారని ఆ చేతులను ప్రభు వారికి చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. You know why the Lord is showing the hand? You know, somebody is falling down, what do you use to lift them up? You use your hand to lift them up. They are wounded, they are broken, they have lost hope, they are sitting inside the
closed the door, and somebody has to open the door, and somebody has to help them by giving a hand for them to lift them up. And so Jesus is telling, these are the hands that was wounded for you. These are the hands, the nail-pierced hands that I have kept for you. I will never leave you. Can you remember, my children? These are the hands that was crucified for you. These are the hands that shed blood for you. With these hands, I will never leave you. I will never forsake you. Hallelujah. Hallelujah. ఫాదర్ గారండి చేతులను చూపించాడు, మాకు అర్థమైంది. కానీ ఎందుకు ప్రక్కన చూపించాడు? మంచి ప్రశ్న. ఫాదర్, you said when he showed his hand, we understood what is the message. But why did he show the side of Jesus? That's the message. ప్రభు వారికి ఎందుకు ప్రక్కనని చూపిస్తున్నాడంటే, చూడండి, ఈ ప్రక్కన నుండి అనగా నా హృదయం నుండి నా ప్రేమ ఎల్లప్పుడూ గతించిపోకుండా మీకోసం ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటది. దీనికి అంతు లేదు, అది ఎప్పుడు సమాప్తం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విలాప గీతాలు 3వ అధ్యాయం 22వ వచనంలో ప్రభు పలికినట్టు, నా కరుణ సమసిపోలేదు, నా ప్రేమ ఎప్పుడు కూడా ఆగిపోదు. Lamentation chapter 3 verse 22, God said, my mercy will never dry up, my love will never fail you. Today is the mercy Sunday. ఈ రోజు దైవ కారుణ్య మూర్తి యేసు ప్రభు పండుగ. అందుకే ఈ రోజు ఈ ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ దేవుని కరుణ ఇక కొంతసేపట్లో ఆయన ప్రక్కన నుండి రక్తము నీళ్లు ప్రవహించి మీ అందరినీ శుద్ధి చేసి ఇప్పుడు వరకు మూయబడిన తలుపులను ఆనాడు తెరవబడిన ఆయన హృదయం నుండి వెలువడిన రక్తం ద్వారా దేవుడు శుద్ధీకరించి మిమ్మల్ని విడుదలనిచ్చి ఇంటికి పంపబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 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 That is the third stage, my dear brothers and sisters. This is the third stage. ఇది 3వ స్థాయి, ప్రభువు మూయబడిన తలుపులను తెరవటానికి. 4వది, fourth thing, John chapter 20 verse 22. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. యేసు ప్రభు ఒక్కొక్క స్థాయిలో వాళ్ళని తీసుకెళ్లారు. మీరు కూడా ఈరోజు ఓపికతో కూర్చుంటే, దేవుని యొక్క వాక్యాన్ని వింటుంటే, ఈ స్థాయిలో మీరు కూడా నడిస్తే పిరప్ప ఏమంటాడంటే, ఇప్పుడు మీకు ఆత్మను పంపించి మిమ్మల్ని నేను సాక్షులుగా మార్చి ఇంటికి పంపబోతున్నానని దేవుడు మీ అందరినీ అభిషేకం చేసి పంపబోతున్నాడు. హల్లెలూయా. If you are going to listen to these stages, this is the stage Jesus slowly led them, because it was difficult for the disciples to understand. They could not understand that Jesus is alive again, that they will have another life, that the doors will be opened. They thought that everything is over. వాళ్ళు ఏమనుకున్నారంటే, తలుపులు మూసుకొని ఇక్కడే ఉండిపోతాం, బయటికి వెళ్తే యూదులు చంపేస్తారు, ఆ భయము ఇవన్నిటిని తట్టుకోలేక లోపలే కూర్చొని మన జీవితం ఇంతే. ఒకవేళ ఈ రోజుల్లో చెప్పాలంటే, ఒకవేళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏమో, వారు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏమో, వారి జీవితం నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏమో. మేబీ దే థాట్ ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్, సో దే క్లోజ్ ద డోర్. దే సెడ్, ఇఫ్ వి గో అవుట్ ద Jews will kill us. We have everything is over. This man whom we thought we will be able to make up our life with him, but he is no more. Our hope is lost. Everything is lost. We have closed the door. Everything is looking dark. Everything is over. They thought. It is at that moment Jesus is slowly leading them, so that he can open the door, so that they will be able to lead them in such a way, through them a great revival will come to the whole world. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. So I want to share with you this third step. You read that, John 20:22. He breathed on them. Yes. And said to them. He breathed on them and said to them, receive the Holy Spirit. Praise the Lord. Praise the Lord. What is this step now? Which is step? The fourth. The fourth step. The fourth step is, after he showed them the hands, the side, the wounded side, he not only said, not only my blood, now receive the Holy Spirit. Now you are ready for the Holy Spirit, because you have seen the wound, you are washed by my blood. Now you are ready for the anointing of the Holy Spirit. Now receive the Holy Spirit. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Just read just before that what he said, just before that sentence. I will read it for you. It says, as the Father has sent you, I send you now. As the Father has sent me,
I send you now. Purposely, I did not read the previous verse, so that you will understand. Before breathing in the Holy Spirit, you know what Jesus said? As the Father sent me, now it is my turn to send you to the whole world. So that whatever I did on this earth, you will also start doing from now onwards. Amen. Hallelujah. Hallelujah. ఇప్పుడు తెలుగులో చదువుదాం. 4వ స్థాయి. దేవునికి ప్రియమైన బిడ్డలారా, యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాసను ఊది పవిత్రాత్మను పొందుడు. మీరు పవిత్ర ఆత్మను పొందుకోండి. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మేము పంపుచున్నాను. చప్పట్లు కొట్టండి మీ అందరినీ. దేవుడు ఇంకా ఈ డోర్ తెరచి మిమ్మల్ని పంపబోతున్నాడు. నా తండ్రి నన్ను పంపినట్లు. దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మీరు ఈ రోజు ఉత్సాహంతో ఈ వాక్యాన్ని అంగీకరించుకోవాలి. ఆ వాక్యం ఏంటంటే తండ్రి నన్ను పంపించినట్లు. అంటే అర్థం ఏంటంటే ఎక్కడెక్కడ చచ్చిపోయిన స్థితిలో మూయబడిన తలుపులు మూసుకొని ప్రజలు వారి జీవితంలో వారు ఇంకా బయటకు రాలేరు, వెలుగులో పొందలేరు, వారి జీవితంలో బయటకు రాలేరు, ఆ పరిస్థితులు ఉన్నారో ఆ పరిస్థితులు ఉన్న వారందరినీ మీరు విడుదల చేయటానికి మిమ్మల్ని నేను పంపబోతున్నాను. Hallelujah. 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 If you know this secret, today the door will open for you. Amen. ఈ సత్యం మీకు తెలుసుకుంటే మీకు తర కోసం దేవుడు తలుపులు తెరుస్తాడు. ఆ తలుపును ఎవరు మూయలేడు. హల్లెలూయా. 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 ఇంకా చదవండి. Continue to read. If you forgive the sins of any, they are forgiven. They are forgiven. If you retain the sins of any, they are retained. You know what a power from where to where God has led. I don't know whether you understood when I was reading this. I said, from my God, from where to where God has led them. Shut door. Just remember this. Shut door. From there, God is anointing them and He is telling, now I am going to give the remote control. Whatever you do on this earth, it will be done in heaven. Whatever you bind on this earth will be bound in heaven. The మూయబడిన తలుపులు అక్కడ స్టార్ట్ చేసిన దేవుడు చివరికి వాళ్ళతో ఏమంటున్నాడంటే, మిమ్మల్ని నేను పరిశుద్ధ ఆత్మతో నింపి ఏమి చేయబోతున్నానంటే, మీరు ఇక్కడ ఉండి ఇక్కడ ఏమి చేసినా అది పరలోకంలో కూడా జరిగిపోతుంది. అటువంటి అధికారమును మీకు ఇవ్వబోతున్నానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడి చేతుల పైకి లేపి ప్రార్థిస్తాం. లెట్స్ ఆల్ లిఫ్ట్ అప్ అవర్ హ్యాండ్స్ అండ్ జాయిన్ టుగెదర్ అండ్ ప్రే టుగెదర్. చేతులెత్తి చెప్పండి, యేసయ్యా ఈ దినము మూయబడిన ప్రతి తలుపును మా కోసం తెరువుమయ్యా. ఉత్సాహంగా చెప్పండి, మూయబడిన తలుపులను మా కోసం తెరవండి. Yes Lord. Today I believe everything Satan has stolen away. Everything Satan has closed away. సాతానుడు మా నుండి దొంగతనం చేసిన ప్రతి దానిని, సాతానుడు మూసివేసిన ప్రతి తలుపును ఈ రోజు నీవు తెరవబోతున్నావు. మాకు అధికారం ఇవ్వబోతున్నావు. ఈ శ్వాసను మాలో ఊది నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. Yes Lord. Today is the day. You are standing amidst us. You are speaking the word for us. You are showing the wounds for me. You are breathing your Holy Spirit upon me. You are sending me, Lord. Hallelujah. 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 Every door that is closed be open today. మూయబడిన ప్రతి తలుపులు తెరవబడును గాక. పవిత్రమైన ఆత్మను నీ దాసులైన మా మీద నిండుగా కుమ్మరించుమయ్యా. హల్లెలూయా. Yes Lord. Right now I am ready. Receive the Holy Spirit. You said you breathed upon your disciples.
particles. Let that same breath, Let the same breath, let the same spirit, let the same spirit, let the same anointing let the same anointing break the yoke in my life. Break the yoke in my life. break the yoke in my life. Hallelujah. Hallelujah. మేము పొందుతున్న ఈ అభిషేకం మేము పొందుతున్న నీ అభిషేకం ప్రతి బంధకాన్ని తెగగొట్టును గాక. ప్రతి బంధకాన్ని తెగగొట్టును గాక. Hallelujah. Hallelujah. Get ready as you clap your hand. చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొడుతూ సిద్ధం కండి. దేవుడు నన్ను ఈ రోజు మూయబడిన తలుపులను తెరచి గొప్ప గొప్ప కార్యం చేయటానికి ప్రభువే పంపబోతున్నాడు. తన గాయములను చూపించి నన్ను స్వస్థపరుస్తున్నాడు. నా కోసం గాయపడిన యేసు ప్రభు నుండి వెలువడిన జీవ రక్తం నన్ను కడుగుతున్నది. దేవుని శ్వాస నా మీద ఊది, ఇదిగో దేవుని ఆత్మను స్వీకరించండి, వెళ్ళండి, నేను చేసిన పనిని చేయండి అని ప్రభు నన్ను పంపిస్తున్నాడు. Thank you, Lord. We praise you, Lord. We worship you, Lord. We adore you, Lord. Right now, you are standing amidst us, Lord. Lord, you are speaking the word to us, Lord. You are showing the wounds for me. You are healing me. Your blood is washing me. You are anointing me with the power of the Holy Spirit. And you are sending me as a mighty witness for you. Thank you, Lord. Praise you, Lord. Worship you, Lord. Adore you, Lord. Give a mighty clap to the Lord. చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకొని దేవుని స్తుతించి ఆరాధించి పాడుదాం. Give a mighty clap to the Lord. Close your eyes. Give a mighty clap. పవిత్రమైన ఆత్మను నీ దాసులన్ ఆత్మలో నిండుగా పోయుము ప్రభు. లోకమంత సాక్షుల మేమే. పవిత్రమైన ఆత్మను నీ దాసుల ఆత్మలో నిండుగా పోయుము ప్రభు. లోకమంత సాక్షుల మేమే. రండి రండి ప్రభుని ఆరాధించెదం, రండి రండి ప్రభుని స్తుతించెదం. రండి రండి ప్రభుని ఆరాధించెదం, రండి రండి ప్రభుని స్తుతించెదం. పవిత్రమైన ఆత్మను నీ దాసులన్ ఆత్మలో నిండుగా పోయుము ప్రభు. లోకమంత సాక్షుల మేమే. పవిత్రమైన ఆత్మను నీ దాసుల ఆత్మలో నిండుగా పోయుము ప్రభు. లోకమంత సాక్షుల మేమే. ఆత్మదాగం తీర్చుము అయ్యా, మనసు గాయములను స్వస్థపరచుమా. ఆత్మదాగం తీర్చుము అయ్యా, మనసు గాయములను స్వస్థపరచుమా. కలుషమైన లోకములో బాధ చెందు మమ్ములను, కలుషమైన లోకములో బాధ చెందు మమ్ములను నింపవలను నీదు ఆత్మతో. నింపవలెను నీదు ఆత్మతో. నింపవలను నీదు ఆత్మతో. నింపవలెను నీదు ఆత్మతో. నింపుమయ్యా, నింపుమయ్యా, నీ పరిశుద్ధ ఆత్మతో నింపుమయ్యా, నింపుమయ్యా. చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ లిఫ్టింగ్ అప్ యువర్ హ్యాండ్, క్లాపింగ్ యువర్ హ్యాండ్. నింపుమయ్యా, పంపుమయ్యా, పంపుమయ్యా, నీకు సాక్షిగా నన్ను పంపుమయ్యా. పంపుమయ్యా, పంపుమయ్యా, నీకు సాక్షిగా నన్ను పంపుమయ్యా. తెరువుమయ్యా, తెరువుమయ్యా, సువిశేష తలుపులను తెరువుమయ్యా. తెరువుమయ్యా, తెరువుమయ్యా, సువిశేష తలుపులను తెరువుమయ్యా. తెరువుమయ్యా, తెరువుమయ్యా, పరలోక తలుపులను తెరువుమయ్యా. తెరువుమయ్యా, తెరువుమయ్యా, పరలోక తలుపులను తెరువుమయ్యా. నింపుమయ్యా, నింపుమయ్యా, పరలోక అగ్నితో నింపుమయ్యా. థాంక్ యూ జీసస్. రాజ్యం కూలిపోను గాక, సాతాను యొక్క రాజ్యం కూలిపోను గాక. పరలోక తలుపులు తెరవబడును గాక. పరలోక తలుపులు తెరవబడును గాక. నేను కలవరపడను, నేను కలవరపడను. రక్తమంతా నా కోసమే, రక్తమంతా నా కోసమే. ముళ్ళ కిరీటం నా కోసమే. ముళ్ళ కిరీటం నా కోసమే. హల్లెలూయా, హల్లెలూయా.
నాకు ఈ రోజు శాంతి, సమాధానము. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఎంతమంది ఈరోజు విశ్వాసాన్ని, విజయాన్ని స్వాధీనం చేసుకున్నారో ఒక్కసారి చప్పట్లు కొడుతూ కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. నౌ ఐఎమ్ పాసింగ్ ఆన్ టు ద ఫైనల్ మెసేజ్. నేను చివరి సందేశంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎంతమందికి సంతోషంగా ఉన్నది చేతులెత్తండి. ఎంతమంది పక్కన యేసుప్రభు నిలబడినట్టు ఈరోజు అనుభవించగలిగాడు వాళ్ళు మాత్రం చేతులెత్తి చేతులు ఊపండి. How many of you felt Jesus came near you and showed his wounds to you? He showed his sides to you and then told you, I love you so much. How many of you believe that? How many of you saw it? Just lift up your hands and wave your hands. మీలో ఎంతమంది యేసు ప్రభు హస్తాన్ని చూశారు? ఈ హస్తం నీ కోసమే బిడ్డ, ఈ పక్కన నుండి వెలువడినటువంటి రక్తం నీ కోసమే, ఈ గాయములు నీ కోసమే. ఎందుకు భయపడుతున్నావు? నేను నీతో ఉన్నాను, మీ మధ్యలోనే ఉన్నాను కదా అని మీ మీద శ్వాస అని ఊది మిమ్మల్ని యేసు ప్రభు ఈరోజు ధైర్యం ఇచ్చి తలుపులు తెరచి మిమ్మల్ని దేవుడు ఆశీర్వాదంగా పంపిస్తున్నాడని ఎంతమంది నమ్ముచున్నారో వాళ్ళు మాత్రం చేతులెత్తి ఇట్లా చేతులు ఊపండి. అట్లానే జరుగును గాక. లెట్ ఇట్ హ్యాపన్ as you have believed. Amen. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఇప్పుడు మన ఈ సందేశంలో చివరి భాగంలోకి వస్తాం. ఎందుకంటే అందరూ యేసు ప్రభు నుండి పొందుకుంటున్నారు. Everybody is trying to receive from Jesus. If you ask half of the crowd here, you know what they will say? I want this one, I want that one. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజలతో మనం అడిగితే మీరు ఎందుకు వచ్చారంటే నాకు అది కావాలి, ఇది కావాలి, దాన్ని కోరుకుంటూ ఇక్కడికి వచ్చానని అందరూ చెప్తారు. కానీ చాలా గొప్పది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే యేసు ప్రభు నుండి పొందుకుంటే మాత్రం చాలదు, యేసు ప్రభునకు మనం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలో చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Today we have to learn. Everybody is trying to receive from Jesus, trying to they try to pierce and take out everything from Jesus, all the possible gifts and fruits of the Holy Spirit, all the healings possible, but very few people understand what the gospel today says. ఈరోజు సువిశేష పట్టణంలో ఆ విషయాన్ని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందరూ యోహాను శుభవార్త 20వ అధ్యాయం, యోహాను శుభవార్తలో 20వ అధ్యాయంలో మరి 28వ వచనాన్ని ఒకసారి చదువుదాం. John chapter 20 verse 28. Let's read that in both the languages. Thomas answered him, My Lord and my God. Jesus said to him. Okay, please read that again. Thomas answered him. Saint Thomas answered, My Lord and my God. My Lord and my God. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. This is the gift we have to give in return for what Jesus has done to you in showing mercy. యేసు ప్రభు మనకు దైవ కారుణ్యమును కురిపించిన దానికి అందరూ పొందుకొని వెళ్ళిపోతున్నారు. కానీ నిజంగా ప్రభువునకు ఎవరైతే తిరిగి నిజంగా పొందుకున్న దానికి రుణపడి జీవిస్తారో వాళ్ళు చెప్పవలసిన మాట ఇప్పుడు మనం చదువుతున్నాం. చదువమా, ఇంగ్లీష్లో చదవండి, తెలుగులో చదువమా. అప్పుడు తోమా నా ప్రభు, నా ప్రభు, నా దేవా. అందరు కుడి చేతిని పైకి లేపి చెప్పండి, నా ప్రభు, నా ప్రభు, నా దేవా, నా దేవా. మై గాడ్, my Lord, మై లార్డ్, my Lord, మై లార్డ్, my God, అండ్ మై గాడ్. and my Lord. నా ప్రభు, నా ప్రభు, నా దేవా, నా దేవా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. I will explain to you what this means. You should understand when St. Thomas said this. నేను దీన్ని మీకు వివరిస్తాను. ఎప్పుడు ఏ టైంలో పునీత తోమా ఈ మాటని చెప్పాడో మనం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తోమా ఒక్కనాడు శిష్యులను కలుసుకోవటానికి వెళుతున్నాడు. సెయింట్ థామస్ ఈస్ గోయింగ్ టు మీట్ ద డిసైపుల్స్ and everybody is telling, you know what they are saying? Oh, St. Thomas, what unlucky fellow you are, man. దురదృష్టమయ్యా నీకు, ఏంటయ్యా అని అడుగుతున్నాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, మేము ప్రభువును చూచితిమి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కొంతమంది వచ్చి చెప్తారు, మేము ముత్తంగికి వెళ్ళాం. నీ వెళ్ళావా? చిన్నపిల్లలు అడిగినట్టు. మేము హోలీ ల్యాండ్ వెళ్ళామండి. ఐ వెంట్ టు హోలీ ల్యాండ్. డిడ్ యూ గో? యూ ఫీల్ వెరీ బ్యాడ్.
అరే ఐ డి నాట్ హ్యావ్ ద మనీ టు గో టు హోలీ ల్యాండ్, నేను హోలీ ల్యాండ్ దాకా పోవటానికి నాకు డబ్బు లేదే అని అనిపిస్తుంది చూడండి. ఆ విధంగా తోమకు అనిపించింది. తోమా చాలా బాధపడ్డాడు. తోమాతో ప్రభు బిడ్డలు చెప్తున్నారు, మేము ప్రభువుని చూచితిమి, జిందాబాద్. పాపం నీవు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. We saw the risen Jesus. We saw the Lord. They used to, everybody is telling. St. Thomas said, Jesus, this is too much. నేను బయటకు వెళ్ళినప్పుడే నీవు రావాలా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఈయన ఎందుకు వెళ్ళాడో తెలియదు. ఒకవేళ చికెన్ తీసుకోవడానికి వెళ్ళాడో, మటన్ తీసుకోవడానికి వెళ్ళాడో, మరి ఒకవేళ చుట్టాలు ఇంటికి వెళ్ళాడో, ఒకవేళ అత్తమ్మ తిట్టిందేమో, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. బయటకు వెళ్ళిపోయినటువంటి సమయంలో వీళ్ళందరూ లోపల ఉన్నప్పుడు యేసు ప్రభు సడన్గా లక్కీ లాటరీ ప్రైస్ లాగా వారికి మాత్రమే కనిపించిన విషయం. ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఈరోజు అదే జరిగింది. ఫాదర్ గారు చదివారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. This is what happened, my dear brothers and sisters. You should know why when this beautiful gift St. Thomas gave to Jesus. It all happened. Everybody said, we saw the Lord. We saw the Lord. We are so happy. We had a thrilling experience. St. Thomas felt bad. He might have said, Lord, why this injustice, Lord? Why only me? Why when everybody has a joy of seeing you, I could not see you? Praise the Lord. Praise the Lord. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఈరోజు నేను చెప్పాలని ఆశించే ఒక విషయం ఏంటంటే, చెప్పాలా వద్దా? ఇక్కడ చాలా మంది పూజ అయిన తర్వాత సాక్ష్యములు చెప్తున్నారు, అవునా కదా? నాకు పిల్లలే లేరండి, ఇప్పుడు సంతాన భాగ్యం దేవుడు ఇచ్చారండి. అక్కడ ఒక ఆమె ఏమనుకుంటుంది, నేను కూడా 2 సంవత్సరాలు వస్తున్నాను, నాకు ఆ భాగ్యం లేదే అని అనుకుంటున్నారు కదా. వాళ్ళకు శుభవార్త ఏంటంటే 8 దినముల తర్వాత యేసు ప్రభు స్పెషల్ దోసలాగా తామసు కోసం మళ్ళొకసారి వస్తాడు. Praise the Lord. అలాగే ఎవరెవరైతే ఇక్కడ వేచి ఉన్నారో, ముత్తంగికి ఇన్ని సంవత్సరాలు వస్తున్నాను, ఒక్క అద్భుతం కూడా నాకు లేదే, మీ అందరి కోసం స్పెషల్గా ఎవ్వరికి లేనటువంటి విధంగా దేవుడు మిమ్మల్ని దర్శించడానికి త్వరగా వస్తాడు. వేచి ఉండండి. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ ఫాదర్ క్రిస్తు గారు, ఫాదర్ జెరీ గారు, బ్రదర్ విజయ్, మీలాంటి సామాన్యమైన ప్రజలు అందరూ వాక్యం ఘనంగా చెప్పుతూ ప్రజలను స్వస్థపరుస్తూ ఎన్నో గంటల సేపు వాక్యం జరుగుతుంటే నన్ను మాత్రం దేవుడు 1 సంవత్సరం వాడుకోలేదు. కానీ 1 సంవత్సరం అయిన తర్వాత దేశములకు తీసుకొని వెళ్ళి వాడుకుంటున్నాడు. Praise the Lord. భయపడకండి. 8 దినముల తర్వాత 8 దినముల తర్వాత ఆయన వేచి ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు దుఃఖపెట్టలేదు. ఆయనకి అపనమ్మకం కలిగింది. అసలు నాకు మాత్రం ఎందుకు ప్రభు ఇట్లా చేశాడు, నా కుటుంబంలో ఎందుకు చేశాడు, నాకెందుకు నన్ను గాయపరిచాడు. అందరికీ ప్రభు కనిపిస్తున్నాడు, అందరూ స్టేజ్ ఎక్కుతున్నారు, అందరూ వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు, వాళ్ళు టీవీలో దాన్ని ప్రసరిస్తున్నారు. నేను ఎప్పుడయ్యా స్టేజ్ ఎక్కుతాను? ఆ పరిస్థితి ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? తోమాకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని జాగ్రత్తగా వినండి. వింటున్న వాళ్ళ చేతులెత్తండి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఏ మనిషికైతే దేవుడు లేటుగా కనిపించాడో ఆ మనిషే మన భారతదేశంలో మన అందరికీ దీవెనగా మారిపోయాడు. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. 12 మంది శిష్యులలో దేవుడు అందరిని వేరే చోటకి పంపించాడు. లేటుగా వచ్చినటువంటి తోమా భారతదేశానికి వచ్చాడు. ఇంతమంది ఈరోజు ముత్తంగి కేంద్రం ఇక్కడ ఉన్నదంటే, చర్చెస్ ఉన్నాయంటే, అన్ని చోట్ల పుణ్యక్షేత్రం కట్టబడుతుందంటే, ఈ పాటలు లభిస్తుందంటే, వాక్య పరిచర్య జరుగుతుందంటే దానికి మూల కారణం ఎవరు? 8 దినములు లేటుగా యేసు ప్రభుని చూసిన తోమాకి ఇచ్చిన ఆశీర్వాదమే ఈరోజు మనం పొందుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. Maybe all of you sitting here, my dear brothers and sisters, those who are watching me, thousands of people all over the world through CatholicHub.tv. This is the good news I want to share with you. Maybe you are watching the program and you are hearing many testimonies and you are thinking, why not my life as a testimony? Why not a miracle in my life?
Why everybody is sharing some testimony? Why everybody is having a miracle? Why everybody is having Jesus? Why my Jesus is not appearing to me? Take it as a message of good news. You may be getting the good news later, but that will be the best news you will be getting soon. Amen. Thank you, Jesus. St. Thomas, when people said, we have seen the Lord, how his heart might have been broken, he said, why this injustice? Why only for me? Why this has happened to me? Why is that Jesus is a partial God? Why he left me and only me, only me, only me? It is to that St. Thomas, Jesus appeared after 8 days. After 8 days, when he received, not an ordinary experience. All others had only Jesus like this. They could only see Jesus like this. But you know what? St. Thomas had an experience. St. Thomas could put his finger inside and touch him. St. Thomas could put finger inside his. No other disciples had this beautiful experience. They only saw Jesus. Hallelujah. Hallelujah. Those who are getting late, the vision of Jesus, the miracle, you will be the people who will be touching the very core of the miracle of Jesus with your own hands. ఎవరెవరైతే లేట్గా మీ జీవితంలో దీవెనలు పొందుతున్నారో మీరు దేవుని గొప్ప అద్భుతాలని మీరు తాకి చవి చూచి భారతదేశానికి ఆశీర్వాదంగా మారబోతున్నారేమో. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. అందరికి సంతాన వరం కలుగుతుంది, నాకు సంతాన వరం లేదని ఏడుస్తున్న నీవు, నీకు పుట్టబోయే పిల్లలు ఒక్కవేళ ఎవ్వరికి లేనటువంటి సంతాన వరం లాగా దేవుని సాక్ష్యమును మీ ద్వారా ప్రపంచానికి చాటబోతున్నారేమో. It may be late. It may be late. But then God will act. He will surely act. కొద్దిగా ఆలస్యం చేస్తున్నాడేమో మీ జీవితంలో, కానీ 8 దినముల తర్వాత తప్పక యేసు ప్రభు వచ్చి మామూలుగా కాదు, యేసు ప్రభునే తాకినట్టు, యేసు ప్రభు హృదయం లోపలికి వెళ్ళినట్టు మిమ్మల్ని దేవుడు దీవించే దినములు త్వరగా వస్తాయి. వేచి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నిటినీ ఆయన అనుభవించిన తర్వాత తట్టుకోలేకపోయాడు. ప్రభువా, వీళ్ళందరికీ గొప్ప గిఫ్ట్ ఇచ్చావని అనుకున్నాను, నన్ను మర్చిపోయి వీళ్ళందరినీ దీవించావని అనుకున్నాను, కానీ లేటుగా వచ్చిన నన్ను నిన్ను తాకే భాగ్యమునిచ్చావు అని చెప్పి ఏమన్నాడంటే, నా ఏలిన వారా, నా ప్రభువా, వాట్ అ లక్కీ మ్యాన్ ఐ యామ్. ఐ కేమ్ లేట్, యూ కేమ్ లేట్ ఇన్ మై లైఫ్. But nobody had this beautiful experience of touching Jesus, of entering into the heart of Jesus. ప్రభువా, ఎవ్వరికి లేనటువంటి భాగ్యాన్ని నాకు ఇచ్చావు. నీవే నా ప్రభువు, నీవే నా ఏలినవారు. He declared to him and said, from now on, you are my God, you are my Lord. What is the meaning of that? దానికి అర్థం ఏంటో చెప్తాను. You are my God. I have explained this some time back, but it was not recorded, so I want to repeat it. ఈ విషయాన్ని ఇదే స్థలంలో నేను కొన్ని సంవత్సరాల ముందు ఇక్కడ చెప్పినట్టు గుర్తుంది, కానీ రికార్డ్ చేయబడలేదు. అందుకే ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. గాడ్ మీన్స్ ద వన్ హూ ఓన్స్ మై లైఫ్, ద వన్ హూ క్రియేటెడ్ మై లైఫ్, ద వన్ హూ ఈస్ ద ఓనర్ ఆఫ్ మై లైఫ్. Everything of mine belongs to him and everything of his belongs to me. He is my creator, he is my owner. ప్రభు అని పదమునకు అర్థం ఏంటంటే, ఆ ప్రభువునకే నేను సొంతం, ఆయనే నా సృష్టికర్త, నన్ను సృష్టించిన దేవుడు, ఆయనకి నేను సొంతం, ఆయన దగ్గర ఉన్నదన్నీ నాకు సొంతం అని మీరు చెప్పుకోవాలి. ఎప్పుడు? ప్రభు అని పదమును మీరు వాడినప్పుడు. నా ప్రభువు, ఇంకొక పదం ఏంటిది? నా దేవా అని పదమునకు అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో లార్డ్ అని పదమును వాడుతున్నారు. లార్డ్ మీన్స్ ద వన్ హూ రెయిన్స్ ఓవర్ మై లైఫ్, హూ రూల్స్ ఓవర్ మై లైఫ్. దేవా అని పదమునకు ఇంగ్లీష్లో లార్డ్ అని పదమునకు అర్థం ఏంటంటే, నన్ను పరిపాలించే దేవుడు, నా జీవితాన్ని పరిపాలించే దేవుడు, నా తల నుండి అరికాళ్ళ వరకు. నేను బయటకు వెళ్ళినప్పుడు,
నేను తిరిగి వచ్చినప్పుడు నా తల నరచేదాకా నన్ను భద్రంగా కాపాడుతూ రక్షిస్తూ నడిపించే దేవునికే నా జీవితం మొత్తం అంకితం అని. దానికి అర్థం ఏంటంటే లార్డ్, దేవా అని అర్థం. అంటే ఏంటంటే నన్ను పరిపాలించే దేవుడు. నా అవయవాలు దేవునికే సొంతం. నేను ఈరోజు పాడుతున్నానంటే నాకు గొంతునిచ్చిన దేవునికే నా గొంతును అర్పిస్తున్నాను. నా చేతులు పని చేస్తున్నాయంటే నా చేతులు ఆ దేవునికి అంకితం చేస్తున్నాను. నా కళ్ళు ఇంకా చూస్తున్నాయంటే నా కన్నులను దేవునికి అంకితం చేస్తున్నాను. నా చెవులు ఇంకా వింటున్నాయంటే దేవుని స్వరముని వినటానికి నా చెవులను ప్రభువునకు అంకితం చేస్తున్నాను. ప్రతిరోజు మీరు నేను రుణపడి ఏం చెప్పాలంటే, ప్రభువా నా తల నుండి అరికాళ్ళ వరకు ఇప్పటి నుంచి నా మమ్మీ డాడీకి నేను సొంతం కాదు, నీకే సొంతం. నేను కలిగి ఉన్నదన్నీ నేను పాడగలుగుతున్నానంటే నీకు స్తోత్రం. పాడే వరమునిచ్చావు, నడిచే పాదాలనిచ్చావు. ఇవన్నీ నీవిచ్చినటువంటి వరములు దేవా. నన్ను నీకు పూర్తిగా సొంతం చేస్తున్నానని మీరు నేనేం చేయాలంటే జీవితాంతం ఆయనకు రుణపడి జీవించాలి. రుణము తీరదు, మన రుణము తీరదు. నేను ఎన్ని పాటలు పాడినా నా రుణము తీరదు. నేను ఎన్ని చోట్లకు మొన్న మస్కట్ వెళ్ళాను, అక్కడికి వెళ్ళి వాక్యం బోధించినా నా రుణము తీరదు, రుణము తీర్చలేను. ఎందుకంటే నా దేవుడు రక్తమంతా నా కోసం ఇచ్చేశాడు. ఈ రక్తమంతా తిరిగి ఇచ్చినా ఆ రుణము తీరదు అని నేను తెలుసుకొని జీవితాంతం ఆయనకు రుణపడి జీవించడం. దేవా నా కన్నులతో ఇంకా నీ కోసమే జీవిస్తా, నా పెదవులతో నీ కోసమే పాడుతా, నా పెదవులతో నీ కోసమే ప్రజలకు వాక్యం చెప్తాను, ప్రసంగిస్తాను, నీ పాదాలతో ప్రజల కోసం నడుస్తాను. ఇది నాది కాదు, నీదే ప్రభు అని ప్రతిరోజు మోకాళ్ళ మీద వండి ప్రతిరోజు ఉదయకాల సమయంలో ప్రభువా ఈరోజు రాత్రి వరకు నేను బ్రతికి ఉంటే నీ కోసమే పాడుతా, నిన్నే చూస్తా, నీకు అందరికీ ప్రకటిస్తా, నీ కోసమే నీ పాదాలతో నడుస్తాను ప్రభువా. ఇక జీవించిన మరణించిన నీకే సొంతమని. నా దేవా, మై లార్డ్. మై లార్డ్ మీన్స్ Lord, Lord, from the head to the sole of my feet, from now on you reign over my life, Lord, because this is a miracle. I am still alive, my hands are functioning, my mouth is still able to speak. Lord, I will sing for you, Lord, I will see for you, Lord, I will speak for you, Lord, I will walk for you. This whole body of mine belongs to you. You rule over my life. నన్ను పరిపాలించుమయా అని ప్రభువునకు అంకితం చేసుకొని రుణపడి జీవించడం. ఐ వాస్ టెల్లింగ్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు. రుణం అంటే డెట్. యు గాట్ ఎ లోన్ టు పే. లోను ఇచ్చే వరకు లోను ఇచ్చిన వ్యక్తి మిమ్మల్ని వదిలిపెడతాడా? మీ వెంట పడతాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ప్రభు మీ వెంట పడుతూ మీతో ప్రభు అడుగుతున్నది ఏంటంటే, మీకు లోన్ ఇచ్చాను, ఆ లోన్ ఏంటంటే నా ప్రాణమునే ఇచ్చాను, నా జీవమునే ఇచ్చాను. మీరు మీ ఎంత ఇచ్చినా మీ రుణము తీరదు. అందువలన ఎన్ని రోజులు ఇంకా బ్రతికి ఉంటావో ఫాదర్ సిరిల్ నా కోసం వాక్యం చెప్పు, పాటలు పాడు, స్తుతించు, నా కోసం నడువు, కన్నీళ్లు కార్చి ప్రజల కోసం ప్రార్థించు, అంకితం చేసుకో నీ జీవితాన్ని. God is asking all of us to offer our whole body as a living sacrifice. Lord, 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 Lord of my mind, Lord of my eyes, Lord of my ears, Lord of my mouth, Lord of my heart, Lord of my whole body. To you I belong. Till I die, Lord, I will not be able to pay back the loan that I have received from you. Lord, how long I am going to live, let me be a life completely dedicated to you. This is what you in return, I in return have to give back to the Lord. And God is asking you, will you all say again along with St. Thomas, my Lord and my God. I never understood so much you loved me. In turn, I don't know how I will pay back this debt in my life, this loan in my life. ప్రభువా, నా దేవా, నా ప్రభువా, నీవు ఇంత నాకు ఇచ్చావు, ఎట్లా నేను రుణముని తీర్స్తానయ్యా? నా జీవితమే సరిపోదయ్యా, నేను పాడిన పాటలు సరిపోదయ్యా, నేను వెళ్ళే స్థలములు సరిపోదయ్యా, నేను ఎన్ని చోట్లలో తిరిగి వాక్యం చెప్పినా నీ రుణముని తీర్చలేనయ్యా, ఇంతే చేయగలుగుతానయ్యా, నన్ను వాడుకో ఉన్నంత వరకు. పిరప్ప, నేను తిరిగి వచ్చిన తర్వాత నన్ను ప్రభువుగా ఏలిన వారుగా నన్ను పరలోకం చేర్చుకో అని ప్రతిరోజు ఉదయకాల సమయంలో మోకరించి ప్రభువునకు అర్పించడమే మనమిచ్చే రుణము.
Every day in the morning, you have to kneel down and offer your life to God. Every day before you go to bed, if it is the last day in my bed, even if I have to die in my bed, Lord, today, thank you so much for standing with me whole day. If I get up in the morning again, Lord, today I belong to you. Use me. Here I am. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. ఇది మనకు పునీత తోమ గారు నేర్పిస్తున్నటువంటి సత్యం. నా ఏలినవారా, నా ప్రభువా, నా దేవా. ఇంకొక విధంగా చెప్పాలంటే నా ఏలినవారా, నా సర్వేశ్వరా. మై లార్డ్ అండ్ మై గాడ్. So let's all stand up in the presence of God, lift up our hands and pray and ask the Lord to give us the grace that we may be always indebted to Him for all the beautiful things God has done in our lives till today. చేతులు పైకి లేపి కళ్ళు మూసుకొని ప్రభుతో చెప్పండి, నా ప్రభువా, నా ప్రభువా, నా దేవా, నా దేవా, my Lord, my Lord, and my God, and my God. From today, early morning, I offer my life to you. I offer my life to you. Reign over my life. Reign over my life. Rule over my body. Rule over my body. జీవించిన మరణించిన నీ కోసమే ప్రభువా. నీ కోసమే ప్రభువా. Hallelujah. 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 Lord Jesus, Lord Jesus, you have done so much for me. you have done so much for me. How can I repay back to you, Lord? How can I repay back to you, Lord? Thank you, Jesus. Thank you, Jesus. In the first part of the message, The first part of the message, you opened every closed door in my life. Opened every closed door in my life. You declared peace for me. You declared peace for me. You breathed your spirit upon me. You breathed your spirit upon me. You are telling me to go as a blessing. You're telling me to go as a blessing. In the second part, we are also indebted to you. We are also indebted to you. You are the Lord of my life. You are the Lord of my life. How long I am going to live? How long I am going to live? I do not know. I do not know. But let my life be for you. But let my life be for you. ప్రభువా, ఈ రోజు సందేశంలో మొదటి భాగంలో మూయబడిన తలుపులను ఎలా తెరవాలని మా మధ్యలో నిలబడి నీ గాయములను చూపించి నీ రక్తముతో కడిగి నీ ఆత్మను మా మీద ఊది దీవెనగా వెళ్ళండి అని సెలవిచ్చావు. రెండవ సందేశంలో పొందుకుంటే చాలదు, నా ఏలినవారా, నా ప్రభువా అని నా జీవితాన్ని నీకు అంకితం చేసుకోవాలి. జీవించినా మరణించినా నీవు నాకు చాలునయ్యా. ఇంకా ఎన్ని రోజులు జీవిస్తానో నాకే తెలియదయ్యా. నన్ను వాడుకోదేవా. నేను జీవించు నాళ్ళు నీ రుణమును తీర్చలేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, నా ప్రభువా, నా దేవా, నీకే నా జీవితం అంకితం. మై గాడ్, మై లార్డ్, మై లైఫ్ బిలాంగ్ టు యూ. హల్లెలూయా. చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ పాడదాం. Let's all completely dedicate our lives to God and offer our lives to the Lord. మనల్ని పూర్తిగా ప్రభువునికి అంకితం చేసుకొని ఆయనకే మనం సొంతమని ప్రభువునికి తెలియజేస్తూ సంతోషంగా మన జీవితాన్ని అంకితం చేసుకొని పాడదాం. యేసు చాలును నీ జీవింప నాకు చాలును. యేసు చాలును నీ జీవింప నాకు చాలును. జీవింప
మరణించినను జీవించినను మరణించినను యేసు నాకు చాలును. యేసు నాకు చాలును. స్వర్గములో నీవు తప్ప నాకెవరున్నారు, ఈ భూమిలోన నీవు తప్ప ఏమియు రుచింపవు. స్వర్గములో నీవు తప్ప నాకెవరున్నారు, ఈ భూమిలోన నీవు తప్ప ఏమియు రుచింపవు. With your children now. ఒక్క నిమిషం తల వంచి మిమ్మలను దైవ వాక్య కేంద్ర ముత్తంగిని పనిచేసిన గురువులను బృందాన్ని ప్రభునకు అర్పించి ఎల్లప్పుడూ ఆయన రెక్కల క్రింద మనల్ని భద్రంగా ప్రభు ఈ నెలలో కూడా దాచుకోవాలని ప్రార్థిస్తాం. Bowing down our head, let's come under the wings of Jesus. Let him protect us under his hands. You and me and our families and all the ministries. Let it come under the protection and the wings of Jesus as we pray. Thank you, Lord. Thank you, Lord. Thank you for being with us today. Thank you, ఈ రోజు Jesus. మా మధ్యలో ఉండి మమ్మల్ని ప్రోత్సహించి ఎలా మూయబడిన తలుపులను తెరవాలని మాకు నేర్పించినందులకే స్తోత్రం, తెరచినందులకే స్తోత్రం. Thank you, Thank you for Thank you, Jesus. teaching us the secret how to open the closed door. Thank you, Lord. And thank you for opening it for us. Thank you, Jesus. We believe, Lord. Yes, మేము Lord. విశ్వసిస్తున్నాం, Aunesia. పొందుకుంటున్నాం. Amen. We believe and we receive it. Amen. Thank This you, God. prayer we make through Christ our Lord. Amen. కూర్చోండి. When Father blesses the final blessing and give the final word, please be seated in your places. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియులారా, మీరు తీసుకుని వచ్చిన కానుకలు దేవుని కోసం, వాక్య పరిచర్య కోసం మీరు ఇవ్వదలుచుకున్న కానుకలు మీ చేతిలో పట్టుకొని మీ కుడి చేయి పైకి లేపినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం కోసం ఈ యొక్క గొప్ప పండుగ రోజు యావత్ ప్రపంచమంతటా దివ్యకారుణ్య మహోత్సవం జరుపుకుంటుండగా ఆ దేవుని ప్రేమ, కరుణ మీ అందరిపై, మీ కుటుంబములై దిగి వచ్చినట్లుగా మీ కుడి చేతిని పైకి లేపి పట్టుకోండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవైన దేవా, మహాకృప కలిగిన తండ్రి, కరుణారసం గలవాడా, ఈ బిడ్డలు తమ చేతిలో ఎత్తి పట్టుకున్న ఈ యొక్క కానుకను ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించి పవిత్రపరచము. లేమితనము నుండి ప్రభువా తమ మనస్సుతో పరిపూర్ణమైన హృదయముతో పరిచర్య కోసం, దైవ సేవ కోసం సమర్పిస్తున్న ఈ కానుకలను మీరు దీవెనగా ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభువా. ఏ ఒక్క కానుక కూడా వృధా కాకుండా అమూల్యమైనదిగా ఎంచబడి నీ యొక్క సేవ కోసం ఉపయోగింపబడులాగున ప్రభువా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఎత్తిపట్టిన ఈ చేతులను, వారి కుటుంబాలను మీరు దీవించండి. సామెతల గ్రంథంలో మీరు పలికినట్లు 7 రెట్ల వరములను ప్రభువా, 7 రెట్ల గొప్ప దీవెనలను ప్రభువా ఈ బిడ్డల మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఎత్తిపెట్టిన ఈ చెయ్యి ప్రభువా ఎప్పుడు ఎవ్వరి ముందు చాపకుండా ఆర్థిక సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈరోజు మూసుకుపోయిన ద్వారములను తెరవమని ప్రార్థిస్తున్నాం. ఆర్థికంగా ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళని, అప్పుల సమస్యలు ఉన్న వాళ్ళని, బ్యాంకు లోన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరి కోసం ప్రభువా నీ నామములో ఈరోజు మేము ప్రార్థన చేస్తుండగా యేసుక్రీస్తు మహిమ కలుగునట్లుగా వారికి ద్వారములు తెరవబడునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ ఈ కానుకలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అందరం లేచి మోకరించుదాం.
అందరం లేచి మోకరించుదాం. ఒక నిమిషం 2 చేతులు హృదయం మీద ఉంచి, రేపటి నుండి శనివారం వరకు ఇక్కడ దాదాపు 21 మంది బ్రదర్స్ వడకం చేయబోతున్నారు. మన దగ్గర రామంతపూర్ సెమినరీ నుండి, మేజర్ సెమినరీ నుండి 21 మంది బ్రదర్స్ మన చెంతకు వచ్చారు. మీరు చూస్తారు, క్యాసక్ వేసుకొని మన మధ్యలో తిరుగుతున్నారు. వారందరి కోసం ఒక నిమిషం ప్రార్థించుదాం. వారందరూ కూడా గురువులుగా అభిషేకింపబడుతున్నారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాలని, అదేవిధంగా ఈ నెల 29వ తారీఖు బ్రదర్ ఆంటోనీ గురువుగా అభిషేకింపబడబోతున్నాడు. తన కోసం ప్రార్థించుదాం. అదేవిధంగా రేపటి నుండి సాటర్డే వరకు బెన్నీ ఫాదర్ కేరళలో కన్యాస్త్రీల కోసం వడకం నడిపించబోతున్నాడు. దేవుని పరిశుద్ధాత్మ ఆ వడకంను నడిపించాలని, ఆ సిస్టర్స్ అందరినీ కూడా దేవుడు గొప్పగా అభిషేకించాలని ఒక నిమిషం బెన్నీ ఫాదర్ని, టీం మెంబర్స్ని దేవుని సన్నిధిలో సమర్పించి ప్రత్యేకంగా ప్రార్థించుదాం. ఫాదర్ గారికి దేవుని ఆత్మ తోడుగా నిలబడాలని, దేవదూతల సన్నిధి నిలబడాలని, ఆ వడకం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ప్రార్థించుదాం. ఏలినవారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనందరిని దీవించి సదా సర్వదా తన కరుణతో ప్రేమతో నింపి కాచి కాపాడునుగాక.